1987 సంక్రాంతి సందర్భంగా జనవరి 14న బాలయ్య నటించిన భార్గవ రాముడు, నాగార్జున నటించిన మజ్ను విడుదల కావడంతో వీరిద్దరి మధ్య పోటీ మొదలైంది. భార్గవ రాముడు చిత్రంలో బాలకృష్ణ తన ఇమేజ్కు పూర్తి భిన్నమైన పాత్రను పోషించారు. నిరుద్యోగ యువకుడిగా, సాధు స్వభావిగా ప్రథమార్థంలో ఆయన కనిపిస్తారు. ఆ యువకుడే భార్గవరాముడుగా సమాజాన్ని ప్రక్షాళన చేస్తాడు. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా 1986 జూన్ 10న చెన్నైలోని ఏవిఎం స్టూడియోలో భార్గవరాముడు చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. విజయశాంతి లత పాత్రను పోషించారు. కోదండరామిరెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. సంక్రాంతి రోజున విడుదలైన భార్గవరాముడు చిత్రానికి టెర్రిఫిక్ ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ ఆ తర్వాత సినిమా నిలబడలేదు. ఇక కింగ్ నాగార్జున మజ్ను చిత్రం విషయానికి వస్తే దర్శకరత్న దాసరి నారాయణరావు రూపొందించిన చిత్రం ఇది. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఏకైక చిత్రం కూడా ఇదే. నాగార్జునకు 4వ సినిమా. అంతకుముందు నటించిన చిత్రాలు ఆడలేదు. ఆయన నటన, డైలాగ్ డెలివరీ విషయంలో విమర్శలు వస్తున్న రోజుల్లో మజ్ను లాంటి అద్భుత ప్రేమ కథను అతనితో తీయాలనుకోవడం నిజంగా సాహసమే. ఆ తరహా పాత్రల్లో ఏఎన్ఆర్ని తప్ప మరెవ్వరిని ప్రేక్షకులు అంగీకరించని తెలిసిన ఈ కథను తీసుకొని నాగార్జునతో అద్భుత రీతిలో ఆ పాత్ర చేయించి అనుకున్నది సాధించారు దాసరి. ఈ చిత్రంలో రజనీ కథానాయికగా నటించారు. బెంగాలీ నటి మూన్ సేన్ మరో కీలక పాత్ర పోషించారు. బాలీవుడ్ సంగీత దర్శకద్వయం లక్ష్మీకాంత్ ప్యారీలాల్ స్వరపరిచిన పాటలు ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించాయి. 1987 జనవరి 14న విడుదలైన మజ్ను చిత్రం కూడా హిట్ అయింది. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. అదేమిటంటే అనుకున్న తేదీకి మజ్ను చిత్రం విడుదల కాకుండా కొన్ని శక్తులు కుట్ర పన్నితే అప్పటికప్పుడు అక్కినేని దాసరి రంగంలోకి దిగి దగ్గరుండి ప్రింట్లు తీయించి అనుకున్న సమయానికి విమానంలో, ట్యాక్సీల్లో థియేటర్లకు పంపించారు. దీనివల్ల కొంత ఆలస్యమై కొన్ని కేంద్రాల్లో ఉదయం ఆటకు ప్రింట్లు చేరుకోలేదు. ఒక ఆట మిస్ అయిన మ్యాట్నీ నుంచి మొదలైన మజ్ను చిత్రం హిట్ టాక్ సొంతం చేసుకుంది.